ఇంద్రకెలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టేస్ట్ చెప్తున్నా. మళ్ళీ నా వైపు గాని నా వాళ్ళ వైపు గాని చూస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. ఎందుకురా? కిక్కు కోసం. దొరికిందమ్మా నీకు. అచ్చి బాబోయ్, ఏ అందం ఏ అందం! ఫేస్ బాగుంది, ఫిగర్ బాగుంది. అంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఏమనుకోకే. హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇలా సోది నష్టం ఉంటుంది అనుకోలేదు. నేను చేసేది తప్ప రైటా మంచి చెడ అనేది నాకు అనవసరం. కిక్కుందా లేదా అంతే. ఎవరి డ్రీమ్ వాళ్ళు తీర్చుకుంటే కిక్ ఏముంది? పక్కన వాళ్ళ డ్రీమ్ తీరుస్తేనే కదా కిక్. వాడు వెతుకుంటున్న కిక్ లో నిజాయితీ ఉందమ్మా, వాడికేం కాదు. ఒక్క పాప నవ్వులో ఎంత కిక్కుంటే కొన్ని 100,000 నవ్వుల్లో ఎంత కిక్కుంటుందో ఆలోచించరా. ఆడెవడో లేటెస్ట్ దొంగంటయ్యా, అడుగుడు తేడా లేకుండా అందరు సొమ్ము దోసేస్తున్నాడు. హోమ్ మినిస్టర్ గా నీకు మొత్తం పవర్స్ ఇచ్చేస్తున్నానయ్యా. ఆడి ఫైల్ తొందరగా క్లోజ్ చేయించేసి. వాడు రెగ్యులర్ దొంగ కాదు, వెరీ ఇంటెలిజెంట్, వెరీ కూల్, వెరీ క్యాల్కులేటివ్. ఒక దొంగ డిస్టర్బ్ చేశాడు, 150 కోట్లు కొట్టేశాడు. ఎక్కడుంటాడో తెలియదు, ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు. కిక్కు కోసం. నేను చేసే ప్రతి పనిలో ఛాలెంజ్ ఉండాలి, కిక్ ఉండాలి. ఎవరికి వాళ్ళు గేమ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారమ్మా, కానీ వాడు స్టార్ట్ చేసిన గేమ్ లో మనందరం ప్లేయర్స్ అమ్మా. నీ బుక్కలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి. ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? పేదలకు ఇళ్లు ఇస్తున్నారు, యువతకు ఉపాధిని కలిగిస్తున్నారు, రైతుకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు, రుణాలు ఇస్తున్నారు. ఎలక్షన్స్ వస్తే వాటిని మాఫీ చేస్తున్నారు, అందరికీ అన్ని ఇస్తున్నారు. పిల్లలు మాత్రం పట్టించుకోరండి సార్, వాళ్ళే పాపం చేశారు. ఓహోహో, పిల్లలకి ఓటు హక్కు లేదనా?